హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో ఐపీఎల్ సీజన్ అయితే చాలా రంజుగా జరుగుతుంది. సో ఎప్పుడు లేని విధంగా ఆర్సీబీ అలా 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 పాయింట్స్ టేబుల్ టాప్లోకి అయితే వచ్చింది. అలాగే జీటీ కానీ డీసీ కానీ చాలా అంటే చాలా సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్వాలిఫై టీమ్స్ ఏమేమి అవుతాయి, అలాగే టైటిల్ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది సో సందీప్ నాతో పాటు ఉన్నాడు, క్రికెట్ అనలిస్ట్ అలాగే స్పెషలిస్ట్. సో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? సూపర్ సూపర్. ఎస్పెషల్లీ ఈసారి ఐపీఎల్ సీజన్లో చూస్తే ఆర్ఆర్ అక్కడ వరకు వస్తుంది, విన్నింగ్ ఎడ్జ్ వరకు వస్తుంది, విన్ అవ్వలేకపోయింది. చాలా మ్యాచ్లు 3-4 మ్యాచ్లు వదిలేసి 3 మ్యాచ్లు అలాగే గెలిచే మ్యాచ్ చాలా ఈజీగా ఆడతా పాడతా అయిపోయింది. ఇంకేముంది ఆర్ఆర్ అని స్టేడియంలో చాలా మంది కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి కూర్చుని లాస్ట్ ఓవర్ వరకు తెచ్చుకుని పీకల వరకు తెచ్చుకున్నాడు. అక్కడ ఆ కాంబినేషన్ ఎందుకు సెట్ అవ్వలేదంట ఫినిషర్ రోల్లో ముఖ్యంగా? ఇప్పుడు 2 మ్యాచ్లు మాట్లాడుకుందాం, ఒకటి ఢిల్లీతోను ఒకటి ఎల్ఎస్జీతో. ఢిల్లీతో 6 balls 9 runs కావాలి. హెట్మాయర్ ధ్రువజురాలు ఆడుతున్నారు. వీళ్ళిద్దరు రీటైన్ ప్లేయర్స్ ఆర్ఆర్కి, ఇద్దరిని రీటైన్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరిని ఆప్షన్ లో కొనుక్కోవాలి. బోత్ ఆఫ్ దెమ్ హావ్ బీన్ రీటైన్. నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ, అదే బ్యాచ్, మళ్ళీ సేమ్ బ్యాచ్, సేమ్ 9 runs 6 balls. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ, దాని డబుల్ 18 runs of 12 balls. అక్కడ సరే ధ్రువజురాలు ఉన్నాడు, వికెట్లు పడిపోయాక. సో ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళ సెటప్ అంటే ఫినిష్ చేసేస్తున్నాం అనుకుంటున్న సమయంలో తప్పులు జరుగుతున్నాయి. డబుల్ ఉండాల్సిన చోట ధ్రువజురాలు డబుల్ పరిగెత్తల. ఢిల్లీకి అగేన్స్ట్గా మ్యాచ్లో పరిగెత్తుంటే మ్యాచ్ అయిపోయింది. సూపర్ ఓవర్ దాకా వెళ్ళే సమస్య ఉండేది కాదు. కొన్ని సూపర్ ఓవర్లో ఏం చేశారు వాళ్ళు, ఎవరు వచ్చారు ఆడడానికి? జైస్వాల్ ఆడకుండా ఎందుకు వచ్చి, పరాగ్ ఎందుకు వచ్చాడో తెలియదు. హెట్మాయర్ ఉన్నాడు, జైస్వాల్ 1 down ఎందుకు వచ్చాడో తెలియదు. స్ట్రైక్ ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు. అది తెలియదు. సో అలాంటి పరిస్థితులకి బాల్ రివర్స్ అవుతున్నప్పుడు అలాంటి పనులు ఎందుకు చేశారో తెలియదు. ఎల్ఎస్జీ మ్యాచ్ మనం మాట్లాడుకుంటే కనుక మీకు అసలు అర్థమే కాల. 6 balls 9 runs కావాలి, ఆవేష్ ఖాన్ బౌలింగ్ చేస్తున్నాడు అన్నప్పుడు అతను యార్కర్లే వేస్తాడన్న విషయం కూడా తెలుసు, అతను వేరే ఏ బాల్ వేయడన్న విషయం కూడా తెలుసు. కానీ వాళ్ళకి ఇన్నోవేషన్ కనిపించలేదు అక్కడ, ఎట్లా రన్స్ సాధించాలా అనే ఇన్నోవేషన్ కనిపించలే. భువనేశ్వర్ కుమార్ 22 runs కొట్టారు. 1 కాదు 2 కాదు 10 కాదు 12 కాదు, 22 runs కొట్టారు ఆర్సీబీకి అగేన్స్ట్గా. నెక్స్ట్ హేజల్వుడ్ ఓవర్లో ఒకే ఒక్క రన్ సాధించగలిగారు, 3-4 వికెట్ కోల్పోయారు. సో దిస్ క్లియర్లీ షోస్ ఆ ఫినిష్ లైన్ దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి వర్కౌట్ కావట్లేదు. అవతల ఎక్స్పీరియన్స్ బౌలర్ స్టార్ హేజల్వుడ్ ఉంటే అర్థం చేసుకోగలను. ఆవేష్ ఖాన్ బౌలింగ్లో కూడా వీళ్ళు చతికలు పడుతున్నారంటే కనుక డెఫినెట్లీ ఆ ఫినిష్ లైన్ దాటడానికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాలు లేవు. మనం క్లియర్గానే ధ్రువజురాల్ మీద అనవసరంగా డబ్బులు పెట్టారు, షిమ్రాన్ హెట్మాయర్ మీద అనవసరంగా డబ్బులు పెట్టారు అంటాం. కానీ అదే వాళ్ళు క్రాస్ చేసి ఉంటే 3 మ్యాచ్లు గెలిపించేస్తుంటే ఆర్ఆర్ అనేవాళ్ళుగా అప్పటి వరకు కూడా తీసుకొచ్చారు కదా. ఇప్పుడు రన్ రేట్ ని 12 కొట్టాలి ఓవర్ కన్నప్పుడు తీసుకుని వచ్చి 9కి పెట్టారు. అక్కడ అదే వెరీ గుడ్ బ్యాటింగ్ కూడా. దట్ ఈస్ వేర్ దేర్ అంటే ఆన్ ది దాన్ని ఏమంటారు, ఫాల్టరింగ్, ఫినిష్ లైన్ దగ్గర ఫాల్టర్ అవుతున్నారు. సో దాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళకే తెలుసు దట్ దిస్ సీజన్ ఆప్షన్ తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఈ సీజన్లో మన రిటెన్షన్ ప్లేయర్స్ కనుక చాలా స్ట్రాంగ్గా ఆడితే కానీ వాళ్ళకి గెలిచే అవకాశాలు. ఇప్పుడు మీరు బౌలింగ్ చూసుకుంటే బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, బ్యాటింగ్ ఆప్షన్స్ లేవు. 13-14 ఏళ్ళ కుర్రాడు ఆడుతున్నాడు, ఆర్ఆర్కి ఓపెన్ చేస్తున్నాడు వైభవ్ సూర్యవంశి. మనం స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం, ఆ అబ్బాయి ఆడతాడని అడిగితే సీజన్ పోయిందంటే అబ్బాయి ఆడతాడని చెప్పా. సీజన్ అన్నా పోవాలి, లేదంటే ఎవరికైనా దారుణమైన ఇంజరీ అవ్వాలి, లేకపోతే అబ్బాయి ఆడే అవకాశాలు 2 జరుగుతున్నాయి. సీజన్ పోయే సంజు శాంసన్కి ఇంజరీ అయింది. సో ఆ సమస్య అనేది కనిపిస్తుంది వాళ్ళకి. వాట్ దే కెన్ డూ ఇస్ ఈ ఫినిష్ లైన్ ఏదైతే వాళ్ళు ముందే కొంచెం చతికలు పడుతున్నారో అది ఇంప్రూవ్ చేసుకొని ఈ సీజన్ కనుక బాగా డెవలప్ చేసుకోగలిగారు అంటే నెక్స్ట్ సీజన్ వీళ్ళకి ఇంకా స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఒక సైకిల్ ఆఫ్ మెగా ఆక్షన్ ఇస్ ఫర్ 3 years. ఏ టీమ్ అని ఆలోచించేది ఏంటి, 3 yearsలో అట్లీస్ట్ ఒక ట్రాఫీ కొట్టాలని ఆలోచిస్తారు. సో ఈ 3 seasonsలో డెవలప్మెంట్ అనేది ఎలా ఉందనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. డెవలప్మెంట్ అన్నా ఉండాలి, లేదంటే కనుక క్లియర్గా అర్థం అవ్వాలి దట్ ఈ ప్లేయర్ల మీద మళ్ళీ ఫోకస్ పెట్టకూడదు. అది డెవలప్మెంటే ఒక రకంగా మాట్లాడుకుంటే. సో అది ఇక్కడ ప్రాబబ్లీ జురాలికి కానీ హెట్మాయర్కి కానీ వీళ్ళందరికీ కానీ జస్ట్ దట్ ఫీల్ ఓకే ఫైన్, మనం ఇలా ఆడకపోతే మనం ఇలా అవుతుందని చెప్పేసి ఒక గుణపాఠం లాగా అనుకోవాలి ఆర్ఆర్. ఎందుకంటే ఆ 3 గెలుచుంటే వాళ్ళు 10 points దగ్గర ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా 10-8 ఢిల్లీకి కూడా 10 points దగ్గర ఆగిపోయేది, ఆర్సీబీ కూడా 10-12 దగ్గర ఆగిపోయేది. ఇలాంటి మూమెంట్స్ ఎల్ఎస్జీ 8 points దగ్గరే ఉండేవి. ఇంకా ఓపెన్ అప్ అయిపోయింది టేబుల్. ఆర్ఆర్ టాప్ 4లో ఉండే అవకాశం ఉండింది, బట్ ఆ అవకాశం కోల్పోయారు. అయితే ఇప్పుడు ఇక్కడ కోచ్ ఇది కానీ లేదంటే కెప్టెన్ కానీ ఆన్ ఫీల్డ్ కానీ సో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు, క్యాచ్లు డ్రాపులు చూస్తున్నాం. సిఎస్కే ఆర్ఆర్ ఎక్కువ క్యాచ్లు డ్రాప్ చేసింది వాళ్ళిద్దరే కనిపిస్తూ ఉంది ఇక్కడ. అది కనబడుతుంది. ఇది ఏదైనా కెప్టెన్సీ లోపమా, కొంచెం ఏమన్నా సంజు శాంసన్ లేదు అవుట్ అయిపోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లమా? అది ఇప్పుడు సంజు శాంసన్ ఫస్ట్ 3 మ్యాచ్లు కూడా ఉన్నాడు వాళ్ళకి, ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ చేశాడు. ఆ 3 మ్యాచ్లో ఒకటే గెలవగలిగారు వాళ్ళు. 3 మ్యాచ్లో వాళ్ళు ఒకటే గెలవగలిగారు. సరే సంజు శాంసన్ వచ్చిన తర్వాత ఏమన్నా గెలిపేమన్నా మెరుగుపడిందా అంటే పంజాబ్తో గెలిచారు, ఆ తర్వాత మళ్ళీ ఓటమి పాలేరు. సో వాళ్ళ సమస్యలు ఉన్నాయి. క్యాప్టెన్ అనేది క్లియర్ సమస్య కాదు.
దే ఆర్ నాట్ గెటింగ్ ది థింగ్స్ రైట్. ఆ బ్యాటింగ్ కాంబినేషన్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు వాళ్ళకి. అండ్ భారం అంతా ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అంతా కూడా జైస్వాల్ మీద ఉంది. కెప్టెన్ కన్నా కూడా రియాన్ పరాగ్ ఫామ్ మీద వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. రియాన్ పరాగ్ బాగా పర్ఫామ్ చేసి ఉంటే ప్రాబ్లీ ఫినిష్ దాకా వచ్చేది కదా, మిడిల్ ఓవర్స్లోనే మ్యాచ్ అయిపోయింది. సో రియాన్ పరాగ్ మీద పెట్టుకునే నమ్మకం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో రివార్డ్గా మారట్ల. అది ఆర్ఆర్కి ఉన్న సమస్య. ఇప్పుడు ఆర్సీబీ మీద మ్యాచ్లో కూడా మనం ఆర్ఆర్ని చూసుకున్నట్టయితే చాలా ఈజీగా అయిపోయింది. ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చారు, చక్కగా బ్రహ్మాండమైన రన్ రేట్ సెట్ చేసి పెట్టారు, జస్ట్ బాల్ టు బాల్ రన్ తీసుకున్న అయిపోయింది మ్యాచ్. సో ఎందుకని అక్కడ సఫర్ అయిపోతున్నారు? కోచ్ ఏమి అంటే ఒక 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా ఏం సెల్ఫ్ రిపేర్ ఏం చేసుకోలేదు. రాహుల్ ద్రావిడ్ నోట్లు రాస్తూనే ఉంటాడు అక్కడ, ఏం చేయాలి ఏం జరగకూడదు అని చెప్పి మొత్తం అంతా రాస్తూనే ఉంటాడు, ఫిగర్ అవుట్ చేస్తూనే ఉంటాడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే క్రూషియల్ సిచ్యువేషన్స్లో ప్లేయర్స్ హ్యాండ్ ఇస్తే కోచ్ మాత్రం ఏం చేస్తాడో నా స్ట్రాంగ్ ఫీలింగ్స్. అతనుకున్న రిసోర్సెస్తో అతను ఇంతకన్నా ఏమి చేయలేడు. ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ని ఎవరిని ఫినిష్ అని పెట్టలేదు, లేడుగా, ఎవరు ఆప్షన్లో ఎవరు లేడు ఫినిషర్. ఇప్పుడు హెట్మేర్ వాళ్ళ దగ్గర ఫారెన్ ఆప్షన్స్ చూసుకుంటే హెట్మేర్ కాకుండా ఆ ప్లేస్ని భర్తీ చేసేది ఎవరు లేరు. బ్యాట్స్మెన్గా దేవర్ షార్ట్, వాళ్ళు ఆప్షన్లో 20 మంది ఉన్నారు, ఆ 20 మందిలో 11 బౌలర్లు ఉన్నారు. ఎక్కడి నుంచి ఇంకొక ఫినిషర్ తీసుకొస్తాడు? సో ఆ క్లియర్ కట్గా ఆప్షన్లోనే దే ఆర్ లిటిల్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పుకోవాలి ఆ టీం అనేది. దాంట్లో వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే, ఓకే జైస్వాల్ ఇన్ని పరుగులు కొడతాడు, పరాగిని పరుగులు కొడతాడు, మనకి సెట్ అయిపోతుంది, ఒక టాప్ ఆర్డర్ చూసుకుంటాడు, మిడిల్ ఆర్డర్ చూసుకుంటాడు, సంజు ఎలాగో ఓపెన్కి వస్తాడు, ఇలాంటి ఆలోచనలు వెళ్ళినప్పుడు అవేవి కుదరలేదు అంటే కనుక ఇంకా గట్టిగా ఓపెన్ అయిపోతుంది సిస్టమ్ అంతా. కూడా అదే జరిగింది రాజస్థాన్ రాయల్స్కి. అయితే ఇప్పుడు ఇక్కడ కోచ్ ఇది కానీ లేదంటే కెప్టెన్ కానీ ఆన్ ఫీల్డ్ కానీ సో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. క్యాచ్లు డ్రాపులు చూస్తున్నాం. సిఎస్కే ఆర్ఆర్ ఎక్కువ క్యాచ్లు డ్రాప్ చేసింది వాళ్ళిద్దరే, కనిపిస్తూ ఉంది ఇక్కడ. అదే అది కనబడుతుంది. ఇది ఏదైనా కెప్టెన్సీ లోపమా, కొంచెం ఏమన్నా సంజు శాంసన్ లేదు అవుట్ అయిపోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమా? అది ఇప్పుడు సంజు శాంసన్ ఫస్ట్ 3 మ్యాచ్లు కూడా ఉన్నాడు వాళ్ళకి, ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ చేశాడు. ఆ 3 మ్యాచ్లో ఒకటే గెలవగలిగారు వాళ్ళు. 3 మ్యాచ్ల్లో వాళ్ళు ఒకటే గెలవగలిగారు. సరే సంజు శాంసన్ వచ్చిన తర్వాత ఏమన్నా గెలుపు ఏమన్నా మెరుగుపడిందా అంటే పంజాబ్తో గెలిచారు, ఆ తర్వాత మళ్ళీ ఓటమి పాలేరు. సో వాళ్ళ సమస్యలు ఉన్నాయి. క్యాప్టెన్ అనేది క్లియర్ సమస్య కాదు. దే ఆర్ నాట్ గెటింగ్ ది థింగ్స్ రైట్. ఆ బ్యాటింగ్ కాంబినేషన్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు వాళ్ళకి. అండ్ భారం అంతా ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అంతా కూడా జైస్వాల్ మీద ఉంది. కెప్టెన్ కన్నా కూడా రియాన్ పరాగ్ ఫామ్ మీద వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. రియాన్ పరాగ్ బాగా పర్ఫామ్ చేసి ఉంటే ప్రాబ్లీ ఫినిష్ దాకా వచ్చేది కదా, మిడిల్ ఓవర్స్లోనే మ్యాచ్ అయిపోయింది. సో రియాన్ పరాగ్ మీద పెట్టుకునే నమ్మకం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో రివార్డ్గా మారట్ల. అది ఆర్ఆర్కి ఉన్న సమస్య. ఇప్పుడు ఆర్సీబీ మీద మ్యాచ్లో కూడా మనం ఆర్ఆర్ని చూసుకున్నట్టయితే చాలా ఈజీగా అయిపోయింది. ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చారు, చక్కగా బ్రహ్మాండమైన రన్ రేట్ సెట్ చేసి పెట్టారు, జస్ట్ బాల్ టు బాల్ రన్ తీసుకున్న అయిపోయింది మ్యాచ్. సో ఎందుకని అక్కడ సఫర్ అయిపోతున్నారు? కోచ్ ఏమి అంటే ఒక 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా ఏం సెల్ఫ్ రిపేర్ ఏం చేసుకోలేదు. రాహుల్ ద్రావిడ్ నోట్లు రాస్తూనే ఉంటాడు అక్కడ, ఏం చేయాలి ఏం జరగకూడదు అని చెప్పి మొత్తం అంతా రాస్తూనే ఉంటాడు, ఫిగర్ అవుట్ చేస్తూనే ఉంటాడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే క్రూషియల్ సిచ్యువేషన్స్లో ప్లేయర్స్ హ్యాండ్ ఇస్తే కోచ్ మాత్రం ఏం చేస్తాడో నా స్ట్రాంగ్ ఫీలింగ్స్. అతనుకున్న రిసోర్సెస్తో అతను ఇంతకన్నా ఏమి చేయలేడు. ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ని ఎవరిని ఫినిష్ అని పెట్టలేదు, లేడుగా, ఎవరు ఆప్షన్లో ఎవరు లేడు ఫినిషర్. ఇప్పుడు హెట్మేర్ వాళ్ళ దగ్గర ఫారెన్ ఆప్షన్స్ చూసుకుంటే హెట్మేర్ కాకుండా ఆ ప్లేస్ని భర్తీ చేసేది ఎవరు లేరు. బ్యాట్స్మెన్గా దేవర్ షార్ట్, వాళ్ళు ఆప్షన్లో 20 మంది ఉన్నారు, ఆ 20 మందిలో 11 బౌలర్లు ఉన్నారు. ఎక్కడి నుంచి ఇంకొక ఫినిషర్ తీసుకొస్తాడు? సో ఆ క్లియర్ కట్గా ఆప్షన్లోనే దే ఆర్ లిటిల్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పుకోవాలి ఆ టీం అనేది. దాంట్లో వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే, ఓకే జైస్వాల్ ఇన్ని పరుగులు కొడతాడు, పరాగిని పరుగులు కొడతాడు, మనకి సెట్ అయిపోతుంది, ఒక టాప్ ఆర్డర్ చూసుకుంటాడు, మిడిల్ ఆర్డర్ చూసుకుంటాడు, సంజు ఎలాగో ఓపెన్కి వస్తాడు, ఇలాంటి ఆలోచనలు వెళ్ళినప్పుడు అవేవి కుదరలేదు అంటే కనుక ఇంకా గట్టిగా ఓపెన్ అయిపోతుంది సిస్టమ్ అంతా. కూడా అదే జరిగింది రాజస్థాన్ రాయల్స్కి.